నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ముందుగా అందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. రెండవ రోజు ప్రత్యేకించి అమ్మవారు ఈ నవరాత్రుల్లో ఏ విధంగా మనకు దర్శనమిస్తారు, మనం ఏ విధంగా అమ్మవారిని కొలుచుకోవాలి, నవదుర్గల్లో ఏ రూపం, అలాగే నవ అలంకారాల్లో ఏ రూపంలో అమ్మవారు కనిపిస్తారో తెలుసుకుందాం. అలాగే ఎటువంటి నైవేద్యం సమర్పించాలి, ఏ మంత్రంతో అమ్మవారిని స్మరించుకోవాలి, ఈ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు, లలితా పరివార్ ఫౌండర్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అరుణా పేరి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు చెబుతూ రెండవ రోజు విశిష్టత, ప్రత్యేకించి అమ్మవారి రూపం ఏమిటో వివరించండి ముందుగా. తప్పకుండానమ్మా. మనకి దేవీ నవరాత్రుల్లో ఆశ్వీజ విధియ పాడ్యమే అయింది, విధి అన్నమాట. రెండవ రోజు ఈ రోజు అమ్మవారు బ్రహ్మచారిణిగా వస్తున్నారు. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి అంటే అర్థంలోనే తెలుస్తోంది. బ్రహ్మ అంటే తపస్సు, తపస్సు చేసేది. చారిణి అంటే చేసే, తపస్సును ఆచరించేవారు బ్రహ్మచారిణి. ఇది కూడా రెండు కోణాలు అర్థం చేసుకోవాలి మనం. ఒకటి అమ్మ తరఫు నుంచి ఆధ్యాత్మికంగా, రెండు మన నుంచి మనం ఎలా దాన్ని ఆచరించాలి. ఈ బ్రహ్మచారిని తొలి దాంట్లో మనం ఏం చెప్పుకున్నాము, అమ్మవారు బాల్యము పుట్టింది, చిన్నపిల్ల, బాల్యం అన్నమాట, బాల్యావస్థను తెలుసుకున్నాము. ఇప్పుడు రెండో దాంట్లో అమ్మవారు కొంచెం పెరిగింది, యవ్వనం. యవ్వనం అంటే కొంచెం పెద్దదయింది. పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత మనం మానవుల పరంగా చూసుకుంటే స్కూల్స్కి వెళ్తాము. అలాగే అమ్మవారు కూడా తపస్సుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఎందుకుట, ఇక్కడ ఒక స్టోరీ తెలుసుకోవాలి మనం. అమ్మవారు ఇలా పెరుగుతూ పెద్దదవుతుంటే శైలపుత్రి ఒకసారి అక్కడికి నారదుల వారు వస్తారు. నారదుల వారు వచ్చి అమ్మని చూస్తారు. చూసి ఆయనకంతా తెలుసును. ఆయన చూసి ఆ పార్వతి అమ్మవారిని, శైలపుత్రిని చూసి, అమ్మా మీరు వచ్చిన ఆ విశేషము, దాని గురించి మీకు గుర్తు చేస్తారు. ఇక్కడ కట్ చేయండి. అమ్మవారు ఈ బ్రహ్మచారిణిగా ఉన్నప్పుడు నారదుల వారు వచ్చి అమ్మవారికి తను ఆవిర్భవించిన కారణం చెప్తారు, గుర్తు చేస్తారు. అమ్మా నువ్వు శివుడు గురించి వచ్చావు, ఆ శివుడిని పొందాలి అంటే ఆ శివుడు ఇంత తొందరగా నీకు దక్కడు. దాని గురించి నువ్వు చాలా తపస్సు చెయ్యాలి. ఎప్పుడైతే నువ్వు ఆ తపస్సు చేస్తావో ఆ తపస్సు యొక్క ఫలితం ద్వారానే నీకు శివుడు దక్కుతాడు అని గుర్తు చేస్తారు. అప్పుడు అమ్మవారికి గుర్తొస్తుంది, అవును నేను ఇప్పుడు ఇంకా తపస్సు చెయ్యాలి అని ఆవిడ కఠోరమైన తపస్సు చేయడానికి ఆవిడ బయలుదేరుతారు. ఆవిడ చేతిలో ఏముంటాయట, 2 చేతులు అమ్మవారికి. 2 చేతుల్లోనూ ఒక దాంట్లో కమండలము, ఒక చేతిలో అక్షరమాల. అక్షరమాల ఎందుకంటే ఆవిడ తపస్సు చేయడానికి వెళుతున్నారు. ఆ తపస్సు చేయడానికి వెళ్ళి కఠోరమైన కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తారు. ఎందుకంటే శివుడిని మొప్పించడం అనేది అంత ఈజీ కాదు. అది అమ్మవారు తప్ప ఇంకెవరూ చేయలేరు, అది కూడా తెలుసును. కానీ అలాంటి కఠోర తపస్సు ఎలా చేస్తారట ఆవిడ మనకు తెలుసుకోవాలి. తొలిలోనూ అమ్మవారు కొంచెమే భుజించేవారు, కొద్దిగా భుజించేవారు. కానీ అమ్మవారి యొక్క మాతృత్వం, తల్లిగారు అయ్యో పిల్ల తపస్సు చేస్తోందని పాపం ఆవిడ ఇంటి నుంచి ఇవి అవి అన్ని పంపేవారు. కానీ ఆవిడ తపస్సులో ఉండి అవన్నీ కూడా పట్టించుకునేవారు కాదు. కొన్ని రోజులైతే ఓన్లీ పళ్ళు తిని తపస్సు చేసేవారు. కొంతకాలం అయితే పళ్ళు తినేవారు కాదు, ఏమీ తినకుండా ఓన్లీ నీరు తాగి తపస్సు చేసేవారు. కన్నాళ్ళ తర్వాత అది కూడా వదిలేసి ఓన్లీ ఆకులు తిని తపస్సు చేశారు. తర్వాత ఆకులు కూడా తినడం మానేశారు. ఏమీ భుజించకుండా కొంచెం జస్ట్ గాలి పీల్చుకుని, గాలి తీసుకుని ఆవిడ తపస్సు చేశారు. ఆవిడ ఆకులు కూడా భుజించకుండా తపస్సు చేశారు కాబట్టి ఆవిడ అపర్ణ అన్నారు. అపర్ణ అంటే పర్ణ అంటే ఆకు, అపర్ణ అంటే ఆకులు కూడా భుజించకుండా తపస్సు చేశారు కాబట్టి ఆవిడకి అపర్ణ అని పేరు వచ్చింది. అలాంటి కఠోర తపస్సు శివుడు గురించి చేశారు ఆవిడ. చేసిన తర్వాత శివుడు బ్రహ్మచారిగా దర్శనమిస్తారు అమ్మవారికి. బ్రహ్మచారిగా దర్శనమిచ్చి
ఏమి తెలియనట్టుగా, శివుడికి అన్నీ తెలుసును, ఏమి తెలియనట్టుగా అమ్మ నీకేం కావాలి వరం కోరుకో అంటారు. అమ్మవారికి ఒకటే కోరిక, ఏ కోరికలు ఉండవు, శివుణ్ణి వివాహం చేసుకోవాలి, ప్రతి జన్మలోనూ శివుడే తన భర్తగా ఉండాలి అని కోరుకుంటుంది. తో ఆవిడ ఒకటే కోరుకుంది, శివుడితో నాకు వివాహం జరగాలి అని చెప్పి కోరుకుంటుంది. శివుడికి తెలుసు కాబట్టి ఆయన అంగీకరిస్తారు, చక్కగా నవ్వుతూ అంగీకరిస్తారు. తప్పకుండా మీ కోరిక తీరుతుంది అంటారు, వెళ్ళిపోతారు. ఇది అమ్మవారి పరంగా మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఇది మన మీదకి ఎలా తీసుకుంటాము? ఇక్కడ అమ్మవారు పుట్టిన తర్వాత బ్రహ్మచారిగా అయ్యింది, తపస్సు చేయడానికి ఆవిడ వెళ్ళింది. మనం చక్కగా పిల్లలు పెద్ద అవుతుంటే మనం ఎడ్యుకేషన్ చదువుకుంటాము, చదువుకుని జ్ఞానాన్ని పొందాలి. అమ్మవారు తపస్సు చేసి ఆవిడ ఏ కోరుకుందో ఆవిడ అది పొందారు. మనకేమిటి? తప్పకుండా మనం చక్కగా జ్ఞానాన్ని పొందుతూ మన లైఫ్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలా నేర్చుకోవాలి, కష్టపడాలి. అమ్మవారు ఎంత కఠోర తపస్సు చేసింది, అంత ఈజీగా శివుడు వచ్చారా? రాలేదు. అన్ని సంవత్సరాలు అలా చేసి భోజనం ఏమీ లేకుండా అంత కఠోర తపస్సు చేస్తే ఆవిడకి శివుడు దర్శనమిచ్చారు. కానీ మనం మానవ మాత్రులు, మనం ఎడ్యుకేషన్ చెయ్యాలన్నా, జ్ఞానం పొందాలన్నా, ఏమైనా కూడా మనకి కూడా అంత కష్టము పడాలి. కానీ ఈ రోజుల్లో అందరూ కూడా ఈ కష్టానికి కొంచెం వెనక్కి అవుతున్నారమ్మా, గమ్మున గివప్ ఇచ్చేస్తున్నారు. ఏదైనా అంటే ఓన్లీ చదువనే కాదు, ఏదైనా చదువనే కాదు, ఏదైనా మనకి సక్సెస్, మన లైఫ్లో సక్సెస్ దొరకాలి అంటే దాని వెనకాల మనకి కష్టపడాలి. ఓరిమి, అమ్మవారు ఎంత పేషెన్స్ తోటి అన్ని సంవత్సరాలు అలా కూర్చుని చేసిందో ఆ ఓరిమి మనం నేర్చుకోవాలి. ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఓరిమి, ఆ కష్టము. ఎప్పుడైతే మనం కూడా మన లైఫ్లో ఏం కావాలని కోరుకుంటున్నామో ఈ రెండు మనలో వస్తే తప్పకుండా మనకి ఏదనుకుంటున్నామో సక్సెస్ దొరుకుతుంది. ఇది ఇక్కడ అమ్మవారి దగ్గర నుంచి తెలుసుకోవాలి. అలంకారాల్లో ఏ రూపం అమ్మ రెండవ రోజు? ఇక్కడ అలంకారాల్లో అమ్మవారిది గాయత్రి అమ్మవారి అలంకరణ చేస్తారు. గాయత్రి అమ్మవారు అంటే వేదమాత. ఆవిడ నిజంగా ఆవిడ పేరులోనే ఉంది, ఆవిడ వేదమాత అనమాట. ఇక్కడ గాయత్రి అమ్మవారికి నైవేద్యం మనం గారెలు, పులిహార చేస్తామన్నమాట. అది కూడా చెప్పాను కదా, నైవేద్యం వెనకాల ఉన్నది. అది అమ్మవారికని భక్తితో చేస్తే అది ప్రసాదం అవుతుంది. ఎప్పుడైతే మనం అది భక్తితో చేసి అమ్మవారికి పెడతామో అది ప్రసాదం అయ్యి ప్రసాద రూపంలో మనం అందరం స్వీకరిస్తాము. అదనమాట. తర్వాత గాయత్రి అమ్మవారు చక్కగా ఆవిడ యొక్క అష్టోత్తరం ఉంది, గాయత్రి అష్టోత్తరం, చాలా బాగుంటుంది. అది ఒకసారి చదువుకుని గాయత్రి అమ్మవారిని మనం పంచోపచారం కానీ షోడశోపచారం కానీ మనకు వీలున్నంత మట్టుకి చేసుకుని ఆ అష్టోత్తరం వీలుంటే చదవండి. ఈ దుర్గా నవరాత్రుల్లోనమ్మా ఇంకొకటి ఏంటంటే దుర్గా సప్తశతి అని ఉంది కదా, ఈ 9 రోజుల్లోనూ మనం 13 అధ్యాయాలు ఉంటాయి. 13 అధ్యాయాలు ఒక్కొక్క రోజు 2 వేసి, ఒక్కొక్క రోజు 3 వేసి, కొన్ని పెద్ద అధ్యాయాలు ఉన్నది ఒక్కొక్కటి, చిన్న ఉన్నవి 2, 3, ఇలా 9 రోజుల్లోనూ ఆ 13 అధ్యాయాలు కనుక చదివినట్లయితే అందులో ఈ దుర్గా నవరాత్రుల గురించి అంతా చాలా వివరంగా చెప్పుంది. దేవి సప్తసతి ఇది దేవి భాగవతంలో మనకి బాగా చెప్తారు. ఇది ఒక వేరే పుస్తకం దొరుకుతుంది, అది 13 అధ్యాయాలు. అందులో అమ్మవారు ఎంతమంది రాక్షసుల్ని ఏ రూపంలో వచ్చి సంహరించింది, చండముండుల్ని సంహరించింది, శుంభుని సంహరించింది, రక్తబీజుని సంహరించింది, ఇప్పుడు వస్తాయి మనకి. ఇవన్నీ కూడా అమ్మవారి తత్వము, అక్కడ రాక్షస తత్వము రెండు అర్థం చేసుకుంటాము. ఎప్పుడైతే ఈ 9 రోజుల్లోనూ ఇలాగ ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారం తెలుసుకుంటూ ఆ దుర్గా సప్తశతిని కూడా మనం పఠిస్తే మనలో ఉన్న ఆ రాక్షస గుణాలు, ఆసురీ గుణాలు అవన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోయి దైవీ లక్షణాలు పెరుగుతాయి. అంటే పాజిటివిటీ పెరుగుతుంది. మన థాట్స్, మన ఆలోచనలే, ఒకటి నెగిటివ్ థాట్స్ అది ఆసురీ లక్షణాలు, పాజిటివ్ థాట్స్ దైవీ లక్షణాలు. పాజిటివ్ థాట్స్ పెరిగి ఆసురీ లక్షణాలు అవి తగ్గిపోతాయి. అప్పుడు మనం ఎప్పుడూ నవ్వుతూ మనం ఏది అనుకుంటున్నామో అది తప్పకుండా మనకు అమ్మవారు ప్రసాదిస్తుంది అనమాట. ఇది దీని యొక్క విశిష్టత. ఆ రోజు పఠించవలసినటువంటి మంత్రం ఓం దేవి గాయత్రీయై నమః. ఓం దేవి గాయత్రీయై నమః. ఏమ్మా ఇది మనకి వీలున్నన్ని సార్లు, ఎన్నిసార్లు అనుకున్నా అది కూడా ఓం దేవి గాయత్రి నమః. అలాగే ఓం దేవి బ్రహ్మచారిణీయై నమః. బ్రహ్మచారిణి నమః అమ్మవారి పేరు. ఓం దేవి బ్రహ్మచారిణీయై నమః.
ఓం దేవి గాయత్రి నమః. గాయత్రి అమ్మవారిని తలుచుకుంటున్నాము, బ్రహ్మచారిణి అమ్మవారిని కూడా తలుచుకుంటున్నాము. మీరు ఏమ్మా మీ శక్తి కొలది అన్నిసార్లు లెక్క పెట్టుకున్నా లెక్క పెట్టుకోకపోయినా తలుచుకోవడం మాత్రం మానకండి. పూజ ఉన్న వాళ్ళు ఎలాగో అవి చేసుకుంటూ ఉంటారు. అది కూడా కుదరని పక్షంలో ఓన్లీ అమ్మవారి నామము ఓం దేవి గాయత్రి నమః, ఓం దేవి బ్రహ్మచారిణి నమః ఇలా తలుచుకోండి. అమ్మవారి వల్ల మనకి ఇందులో ఏంటి కల్పిస్తుంది? జ్ఞానము. జ్ఞానం అందిస్తుంది. చక్కటి జ్ఞానము. అమ్మ జ్ఞానం ఉంటేనే కదమ్మా మనం ఏదైనా చేయగలుగుతాము. మనం అజ్ఞానంలో ఉంటే మనం అన్నీ కూడా తప్పు పనులు చేస్తాము. ఎప్పుడైతే మన జ్ఞానంలో వచ్చామో, కొంచెం కొంచెం జ్ఞానం వస్తుందో మన థాట్స్ మారతాయి, మన పనులు కూడా, మనం చేసే పనులు కూడా చేంజెస్ వస్తాయి, మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తాము. అదమ్మా. చాలా చక్కగా వివరించారమ్మా. 2వ రోజున అసలు అమ్మవారిని ఎలా ఆరాధించాలి, అమ్మవారి విశిష్టత కూడా చాలా చక్కగా వివరించారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. మాత్రే నమః.